पूर्वन्यासः अस्य श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांसूद्भवो भानुरिति बीजम् देवकीनन्दनः स्रष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकी चक्रीति कीलकम् सार्ङ्गधन्वा गदाधरः इति अस्त्रम् रथाङ्गपाणि रक्षोघ्य इति नेत्रम् त्रिसामासामगः साम इति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनः कालः इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामजपे पारायणे विनियोगः అర్థం ఈ సహస్రనామానికి ఋషి వేదవ్యాసుడు ఛందస్సు అనుష్టుప్ దేవుడు శ్రీమహావిష్ణువు నారాయణుడు బీజం అమృతాంశూద్భవో భాను అంటే చంద్రకాంతి వంటి శాంతస్వరూపుడు శక్తి దేవకీనందనుడు అంటే శ్రీకృష్ణుడు పరమో మంత్రం ఉద్భవః క్షోభనో దేవ అంటే సృష్టిని ప్రారంభించే శక్తి కీలకము శంఖభృన్ నందకీ చక్రి అంటే శంఖం గద చక్రం వంటి దివ్యాయుధాలు శారంగధన్వ గదాధరః అంటే ఆయన వాడే ఆయుధాలు నేత్రాలు రథాంగపాణి రక్షోభ్య అంటే శత్రువులను నాశనం చేసే దృష్టి కవచం త్రిసామాసామగః సామ అంటే భూమి భువః స్వః అనే మూడు లోకాల సామగానం యోని ఆనందం పరబ్రహ్మ అంటే పరమానందమైన బ్రహ్మస్వరూపుడు దిగ్బంధనం ఋతుసుదర్శనః కాలః అంటే కాలాన్ని నియంత్రించే శక్తి ధ్యానం శ్రీ విశ్వరూపం అంటే విశ్వాన్ని వ్యాపించిన దేవునిపై ధ్యానం మరియు ఈ అనుసంధానం ద్వారా సహస్రనామాన్ని శ్రీ మహావిష్ణువు ప్రసన్నత కోసం జపించాలి. ఎందుకు పూర్వన్యాసః రాయబడింది? దివ్య ఉద్దేశ్యం, శాస్త్రీయ పద్ధతి. వేదమంత్రాలను జపించే ముందు ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కవచం మొదలైన అంశాలను నిర్ణయించడం వల్ల జపానికి సంపూర్ణత లభిస్తుంది. ధ్యానానికి మార్గదర్శనం. జపానికి ముందు మనసును దేవునిపై కేంద్రీకరించడానికి మార్గాన్ని ఇస్తుంది. దివ్యశక్తిని ఆహ్వానించడం. బీజం, శక్తి, ఆయుధాలు, కవచం మొదలైనవి మనసులో దైవశక్తిని జాగృతం చేయడానికి ఉపయోగపడతాయి. రక్షణ, శాంతి, శ్రద్ధ, కవచం, నేత్రం, ఆయుధాలు వంటి సంకేతాలతో జపానికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక రక్షణను అందిస్తుంది. సర్వాంగశుద్ధి. శరీరం, మనసు, కాలం, ప్రాణం, చైతన్యం అన్నిటినీ సమన్వయం చేసి జపానికి సిద్ధంగా మారుస్తుంది. విష్ణు సహస్రనామ పఠనంలో పూర్వన్యాసః వలన ఉపయోగం. జపం ప్రారంభించే ముందు దీనిని పఠిస్తే మంత్రశక్తిని సమగ్రంగా ఆహ్వానించినట్లవుతుంది. మనసు, శరీరం, ప్రాణం అన్నీ శుద్ధంగా, కేంద్రీకృతంగా మారతాయి. శాంతి, విజయము, భయ నివృత్తి, భక్తి, ఆనందం లభిస్తాయి. వేదమంత్రానికి సరైన నియమంగా పఠించడం వల్ల పాపాలు తొలగుతాయి. ఈ పూర్వన్యాసం ద్వారా మనకు తెలిసేది: సహస్రనామాన్ని జపించడానికి ముందు ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, ఆయుధాలు, కవచం మొదలైనవి మనసులో అనుసంధానించి శ్రద్ధతో జపించాలి. అప్పుడు జపం శక్తివంతమై శాంతిని ప్రసాదిస్తుంది. కరన్యాసః విశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః అమృతాంశోద్భవో భానురితి తర్జనీభ్యాం నమః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః సువర్ణబిందురక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః నిమిషౌ అనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః పదచ్ఛేదం. విశ్వమయుడైన విష్ణువు యజ్ఞస్వరూపుడైన వషట్కారుడు అని భావించి 2 బొటనవేళ్లకు నమస్కరిస్తున్నాను. అమృతాంశూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః అమృత చంద్రకాంతి వంటి శాంతస్వరూపుడైన విష్ణువు అని తర్జనీవేళ్లకు నమస్కరిస్తున్నాను. తర్జనీవేలు అంటే చూపుడువేలు, ఇండెక్స్ ఫింగర్. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః
బ్రహ్మను సృష్టించిన బ్రహ్మస్వరూపుడైన దేవుడు అని మధ్యమవేళ్లకు నమస్కరిస్తున్నాను. సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః. సువర్ణకాంతితో ప్రకాశించే రక్షణశక్తిగా ఉన్న దేవుడు అని అనామిక వేళ్లకు నమస్కరిస్తున్నాను. అనామిక వేలు అంటే ఉంగరం వేలు. నిమిషౌ అనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః. కంటి చిమ్మే సమయంలోనూ చిమ్మని సమయంలోనూ ఉన్న శాశ్వత దేవుడు అని చిన్న వేళ్లకు నమస్కరిస్తున్నాను. రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతలాకరపృష్ఠాభ్యాం నమః. రథాన్ని పట్టుకునే శక్తివంతుడైన శత్రువుల నుంచి రక్షించే దేవుడు అని చేతి తాళాలు వెనుక భాగానికి నమస్కరిస్తున్నాను. అర్థం: ఈ కరన్యాసం ద్వారా తెలుసుకోవలసినది, మన చేతులను పవిత్రంగా చేసేందుకు, వాటిని దైవశక్తితో నింపేందుకు ప్రతి వేళ్లకు ప్రత్యేకంగా విష్ణువు యొక్క నామాలను సమర్పిస్తాం. ప్రతి వేళ్ల ద్వారా జపించే మంత్రానికి శక్తిని అందించేందుకు వాటిని దైవశక్తితో అనుసంధానిస్తాం. చివరగా చేతి తాళాలు వెనుక భాగాన్ని కూడా శుద్ధి చేసి జపానికి సిద్ధంగా తయారు చేసుకుంటాం. ఎందుకు కరన్యాసం రాయబడింది? దివ్య ఉద్దేశ్యం: క్రియాశుద్ధి, మంత్ర జపం చేసే ముందుగా చేతులు పవిత్రంగా ఉండాలని శాస్త్రం చెబుతుంది. దైవానుసంధానం: ప్రతి వేళ్లు కూడా మంత్రశక్తిని స్వీకరించేలా, దైవంతో అనుసంధానించేలా చేయడం. శక్తి ప్రవాహం: చేతుల ద్వారా శక్తిని ప్రసరింపజేసి జపానికి శక్తివంతమైన వాహనంగా మార్చడం. రక్షణ: శత్రువుల నుంచి, భయాల నుంచి, నెగటివ్ శక్తుల నుంచి రక్షించడానికి ఈ న్యాసం ఉపయోగపడుతుంది. ధ్యాన సిద్ధత: చేతుల ద్వారా శక్తిని అనుభూతి చేసి మనసును మరింతగా దేవునిపై కేంద్రీకరించగలగడం. విష్ణు సహస్రనామ పఠనంలో కరన్యాసం ఉపయోగం: జపానికి ముందు చేతులను శుద్ధిచేసి మంత్రానికి సిద్ధంగా మార్చుతుంది. ప్రతి వేళ్లను స్పృశిస్తూ జపిస్తే మంత్రశక్తి ప్రవాహాన్ని అనుభూతి పొందుతారు. భక్తుడు శ్రద్ధగా జపానికి సిద్ధమై అంతరంగంగా దేవునితో అనుసంధానమవుతాడు. ఇది కేవలం శరీరశుద్ధి కాదు, శక్తి, ధ్యాన, రక్షణల కోసం ఒక శాస్త్రీయ ఆధ్యాత్మిక విధానం. కరన్యాసం అనేది చేతులను పవిత్రంగా చేసి ప్రతి వేళ్లను దైవనామంతో అనుసంధానించడం, శ్రద్ధతో జపానికి సిద్ధంగా ఉండేందుకు శక్తిని ఆహ్వానించడం. రక్షణ, శాంతి, జపానికి అవసరమైన శక్తిని ప్రసాదించడం. అంగన్యాసః సువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి జ్ఞానాయ హృదయాయ నమః. సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా. సహస్రార్చిః సప్తజిహ్వా ఇతి శక్త్యై శిఖాయై వషట్. త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం. రథాంగపాణి రక్షోఘ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్. శాంఘదన్వా గదాధా ఇతి వీర్యాయ అస్త్రాయ ఫట్. ఋతుః సుదర్శనః కాలా ఇతి దిగ్బంధః పదచ్ఛేదం. సూరతః సుముఖః సూక్ష్మః ఇతి జ్ఞానాయ హృదయాయ నమః. అర్థం: సువ్రతః మంచి వ్రతాన్ని పాటించేవాడు, ధర్మంలో స్థిరంగా ఉండేవాడు. సుముఖః సుందరమైన ముఖాన్ని కలిగినవాడు, ఆనందంగా కనిపించేవాడు. సూక్ష్మః సూక్ష్మమైన, ఆధ్యాత్మికంగా లోతైన స్వరూపాన్ని కలిగినవాడు. ఇతి జ్ఞానాయ జ్ఞానస్వరూపుడైన ఆ దేవునికి. హృదయాయ నమః నా హృదయంలో నమస్కరిస్తున్నాను. భావం: ధర్మంగా వ్రతాన్ని పాటించే, అందమైన ముఖంతో కరుణగా కనిపించే, సూక్ష్మమైన రూపంలో ఉన్న జ్ఞానస్వరూపుడైన విష్ణువుని నా హృదయంలో ధ్యానిస్తూ నమస్కరిస్తున్నాను. సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా. అర్థం: సహస్రమూర్తిః వేలాటి రూపాలను ధరించినవాడు, విశ్వాత్మా సమస్త విశ్వానికి ఆత్మగా ఉన్నవాడు, ఇది ఐశ్వర్యాయ అటువంటి మహాశక్తి ఐశ్వర్యస్వరూపుడైన వానికి శిరసే స్వాహా నా తలపై సమర్పిస్తున్నాను. అంటే వేలాది రూపాలను ధరించి మొత్తం విశ్వానికి ఆత్మగా ఉన్న అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే విష్ణువును నా తలపై సమర్పిస్తూ నమస్కరిస్తున్నాను. అంటే మన తలపై దేవుని శక్తిని ఆహ్వానించి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని పొందేందుకు ప్రార్థిస్తాం. సహస్రార్చిః సప్తజిహ్వా ఇతి శక్త్యై శిఖాయై వషట్. అర్థం: సహస్రార్చిః వేలాది జ్వాలలలా ప్రకాశించేవాడు, సప్తజిహ్వ 7 జిహ్వలు అంటే 7 శక్తి రూపాలు, అగ్నిజ్వాలల స్వరూపాలు కలిగినవాడు,
ఇతి శక్త్యై అటువంటి శక్తిగా ఉన్న దేవునికి శిఖాయై శిఖపై అంటే తల వెనక భాగంలోని శక్తి కేంద్రానికి సమర్పిస్తున్నాను. వషట్ అని జపిస్తున్నాను. భావం వేలాది జ్వాలలలా ప్రకాశిస్తూ 7 జ్వాలల శక్తిని కలిగిన దేవునిని నా శిఖపై సమర్పించి నమస్కరిస్తున్నాను. తల వెనక భాగాన్ని శుద్ధిచేసి శక్తితో నింపుతారు. జపానికి ముందుగా అగ్నిరూపమైన శక్తిని ఆహ్వానించి మనస్సును, ప్రాణాన్ని ధ్యానానికి సిద్ధం చేస్తారు. సప్త జిహ్వ అనేది 7 నాలుకలు అని అర్థం. ఇది అగ్ని యొక్క 7 జ్వాలలను సూచిస్తుంది. అగ్ని యొక్క ఈ 7 జ్వాలలు కాలి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత మరియు మనోజవ అనే పేర్లతో పిలువబడతాయి. అటువంటి 7 శక్తి రూపాలు అగ్నిజ్వాలల స్వరూపాలు కలిగినవాడు. త్రిసామ సామగస్సామేతి బలాయ కవచాయహుం 3 సామవేద గీతాలలో సారమైన శక్తిగా బలంగా శరీరాన్ని కవచంగా సమర్పిస్తున్నాను. రథాపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్ రథాన్ని పట్టుకునే శక్తితో శత్రువులను నాశనం చేసే దేవునికి కళ్లకు సమర్పణ చేస్తున్నాను. షార్గన్లన్వా గదాధరా ఇతి వీర్యాయ అస్త్రాయ ఫట్ సార్గంధనసు గదాదులను ధరించిన వీర్యవంతుడైన దేవునికి ఆయుధంగా సమర్పిస్తున్నాను. ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః అంటే సృష్టిని క్రమంగా నడిపే ఋతువు, కాలాన్ని నియంత్రించే సుదర్శనుడు వంటి శక్తితో అన్ని దిశలకు రక్షణబంధాన్ని సమర్పిస్తున్నాను. అర్థం ఈ న్యాసం ద్వారా మన హృదయాన్ని జ్ఞానంగా, తలను ఐశ్వర్యంగా, శిఖను శక్తిగా, శరీరాన్ని బలంగా, కళ్లను దృష్టిగా, ఆయుధాలను వీర్యంగా, అన్ని దిశలను రక్షించే శక్తిగా సమర్పిస్తున్నాం. శరీరంలోని ప్రతి భాగాన్ని దేవుని శక్తితో నింపి జపానికి సిద్ధం చేస్తున్నాం. ఎందుకు అంగన్యాస రాయబడింది? దివ్య ఉద్దేశ్యం 1. శరీరంలోని శక్తి కేంద్రాలను మేల్కొలిపేందుకు మనసు, శరీరం ప్రాణశక్తిని జపానికి సిద్ధం చేయడం. 2. దేవుని గుణాలను మన శరీరంలో ప్రతిఫలింపచేసి జపాని ప్రభావవంతంగా చేయడం. 3. భక్తుడు శ్రద్ధతో, నిశ్చలంగా, శాంతంగా, శక్తివంతంగా జపాన్ని ప్రారంభించేందుకు మార్గం చూపడం. 4. జప సమయంలో శత్రుభయం, అడ్డంకులు, మానసిక కలతలను నివారించేందుకు రక్షణను పొందడం. 5. ప్రతి అవయవాన్ని దేవుని చేతుల్లో సమర్పించి శక్తితో నింపడం ద్వారా ఆధ్యాత్మిక బలం పొందడం. విష్ణు సహస్రనామ జపంలో అంగన్యాస ఉపయోగం. జపానికి ముందుగా శరీరం మొత్తం శక్తితో నిండినట్లుగా భావించి ధ్యానంగా జపిస్తారు. మనసు భగవంతుడిపై పూర్తిగా కేంద్రీకృతమవుతుంది. శ్రద్ధతో జపం చేస్తే శాంతి, ధైర్యం, ఐశ్వర్యం, జ్ఞానం లభిస్తాయి. శత్రువులు, భయం, అడ్డంకులు తొలగి జపానికి మనసు, శరీరం సమగ్రంగా సహకరిస్తాయి. ఈ అంగన్యాస శ్లోకం ద్వారా హృదయం జ్ఞానంగా, తల ఐశ్వర్యంగా, శిఖ శక్తిగా, శరీరం బలంగా, కళ్ళు దృష్టిగా, ఆయుధాలు వీర్యంగా, దిశలు రక్షణగా సమర్పించబడి జపానికి సిద్ధంగా మారుతుంది. జపం ముందు శ్రద్ధ, శక్తి, రక్షణను పొందే శాస్త్రీయ మార్గంగా ఇది ఉపయోగపడుతుంది.